I'm Dr. Anusha, consultant gynecologist and infertility specialist at Good Health Clinic for Women, Visakhapatnam. Generally 2 to 3 deliveries, నార్మల్ వెజైనల్ డెలివరీస్ అయిపోయిన తర్వాత కొంతమందిలో వెజైనా అనేది చాలా లాక్స్గా వదులుగా అయిపోతుంది. సో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే పెళ్ళికి ముందులాగా టైట్గా ఈ వెజైనా మళ్ళీ చేయొచ్చా, అవుతుందా, ఒకవేళ అవుతుంది అంటే ఎలా? సో ఓకే, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నార్మల్ డెలివరీ అయిపోయిన తర్వాత అందరికీ వెజైనా అనేది వదులుగా అవ్వదు. సో కొంతమందిలో బిగ్ బేబీస్ డెలివరీ చేయడం కానీ, లేదంటే డెలివరీ సమయంలో కొంచెం ఇబ్బంది అవ్వడం, ఎక్కువ ప్రొలాంగ్డ్ లేబర్, ఎక్కువసేపు డెలివరీకి టైం పట్టడం వంటివి జరిగినప్పుడు వెజైనా మీద టేర్స్ ఎక్కువైనా సరే ఈ వెజైనా అనేది చాలా లాక్స్ అయిపోయి వదులుగా అయిపోతుంది. ఇమీడియట్గా డెలివరీ అయిపోయిన తర్వాత కొంత అమౌంట్ ఆఫ్ రెస్ట్ కూడా తీసుకోవాలి. కానీ అలా చేయకుండా ఇమీడియట్గా వర్క్కి వెళ్ళిపోవడం, బరువులు లేపడం వంటివి చేస్తారు. మేము కీగల్స్ ఎక్సర్సైజెస్ అని కూడా చెప్తాం. ఆ కీగల్స్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ ఉండాలి. కానీ అలాంటివి కూడా చేయకపోవడం వల్ల ఈ లాక్స్ వెజైనా అనేది ఉంటుంది, అంటే వెజైనా వదులుగా అయిపోతుంది. సో దీనివల్ల ఇబ్బంది ఏమవుతుంది అని అంటే, మోస్ట్ కామన్గా మనకి క్లయింట్ ఆర్ పేషెంట్ ఏమని కంప్లైంట్ చేస్తారంటే, మేము కలుస్తున్నప్పుడు ఆర్ ఇంటర్కోర్స్ చేస్తున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ రావట్లేదు అన్నది ఒక కంప్లైంట్. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. లూజ్ వెజైనా ఉంది, లాక్సిటీ ఎక్కువగా ఉంది అని చెప్పి. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే వెజైనోప్లాస్టీ. వెజైనోప్లాస్టీ అంటే ఒక సర్జరీ ద్వారా మనం వెజైనాని చాలా నారోగా చేస్తాం. ఏదైతే ఎక్సెసివ్ ఈ లూజ్నెస్ ఉందో ఈ సర్జరీ ద్వారా కరెక్ట్ చేసి మనం ఆ వెజైనా అనేది టైట్గా చేస్తాం. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ పెయిన్లెస్. మార్నింగ్ వస్తారు పేషెంట్, అండర్ ఎనెస్థీషియా ఈ వెజైనోప్లాస్టీ అనేది చేయించుకుంటారు. 2 days ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. పోస్ట్ ప్రొసీజర్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే, అట్లీస్ట్ ఒక 2 months వరకు భార్యాభర్తలు అనేది కలవకూడదు. ఓకే, ఆఫ్టర్ 2 months మీరు న్యాచురల్గా ఇంటర్కోర్స్ అనేది చేసుకోవచ్చు. ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్ అండ్ ఆల్సో పెయిన్లెస్ ప్రొసీజర్. థ్యాంక్ యూ.